శ్రీమాత్రే నమః. మనం ఎంతో గొప్పగా భావించే లౌకిక సంపదలు, సుఖాలు, బంధాలే మనల్ని ఆపదలోకి నడిపిస్తాయా? అనగనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఓ ఎండాకాలపు మధ్యాహ్నం ఓ దుప్పి దాహంతో నీళ్లు తాగడానికి ఒక చెరువు దగ్గరికి వెళ్ళింది. చెరువులో నీళ్లు తాగుతుండగా దానికి నీటిలో తన ప్రతిబింబం కనిపించింది. దాన్ని చూసి అది మురిసిపోయింది. ఓహ్, నేనెంత అందంగా ఉన్నాను, నా కొమ్ములు ఎంత అద్భుతంగా ఉన్నాయి, ఈ కాళ్ళే సన్నగా అందవిహీనంగా ఉన్నాయి, ఇవి కూడా కొంచెం అందంగా ఉంటే ఈ అడవిలో నాకంటే గొప్ప అందగత్తే మరొకటి ఉండేది కాదు అని తన అందమైన కొమ్ములను చూసి గర్వపడుతూ కాళ్లను చూసి బాధపడసాగింది. ఇంతలో అక్కడికి ఒక వేటగాడు వచ్చాడు. నీళ్లు తాగుతున్న దుప్పిని చూసి తన వేట కుక్కలను దాని వెంట వదిలాడు. అది గమనించిన దుప్పి ప్రాణభయంతో వేగంగా అడవిలోకి పరిగెత్తింది. పరిగెత్తుతుండగా అది ఎంతో గొప్పగా భావించిన కొమ్ములు చెట్ల కొమ్మలకు చిక్కుకుంటూ దాని వేగాన్ని తగ్గించాయి. కానీ తాను అసహ్యించుకున్న ఆ సన్నని కాళ్ళే శక్తివంచన లేకుండా పరిగెత్తి దాన్ని కుక్కలకు అందనంత దూరం తీసుకెళ్లాయి. చివరకు దుప్పి తన ప్రాణాలను కాపాడుకుంది. నేను గర్వకారణంగా భావించిన ఈ కొమ్ములే నా మృత్యుపాశం కాబోయాయి. నేను అసహ్యించుకున్న ఈ కాళ్లే నా ప్రాణదాతలయ్యాయి. ఇకపై నా కాళ్లను ఎన్నడూ తక్కువ చేసి చూడకూడదు అనుకుంది దుప్పి. అందుకే అంటారు, రూపంలో అందంగా కనిపించే ప్రతిదీ గుణంలో మంచిదే అవుతుందని చెప్పలేం. అలాగే బయటకు సాధారణంగా కనిపించేవన్నీ విలువలేనివి కావు. ప్రకృతి సృష్టిలో ఏ ఒక్కరికి సంపూర్ణమైన అందాన్ని ఇవ్వలేదు, అలాగే సంపూర్ణమైన లోపాన్ని కూడా ఇవ్వలేదు. ప్రకృతి ప్రసాదించిన ప్రతి రూపానికి, ప్రతి సహజ గుణానికి ఒక ప్రత్యేకమైన ప్రయోజనం ఉంటుంది. అందుకే మనకు లేని దానిని చూసి బాధపడకూడదు, ఉన్నదానిని చూసి అహంకరించకూడదు. కంటికి కనిపించే అశాశ్వతమైన లౌకిక భ్రమలను చూసి గర్వపడకూడదు. మన ప్రాణాన్ని, మన జీవితాన్ని, మన ఆత్మను కాపాడే శాశ్వతమైన అంతర్గత శక్తిని గుర్తించాలి. మనం ఎంతో గొప్పగా భావించే లౌకిక సంపదలు, సుఖాలు, బంధాలే ఆ దుప్పి కొమ్ముల్లా ఒకరోజు మన పతనానికి కారణం కావచ్చు. కానీ భక్తి, సాధన, వైరాగ్యం, ఆత్మబలం, గురుకృప ఆ దుప్పి కాళ్లలాగా జీవితంలోని ప్రతి ఆపదను దాటించి చివరికి మోక్ష మార్గంలో పరమాత్మ వైపు నడిపిస్తాయి. రూపం కన్నా గుణం, ఆడంబరం కన్నా ఆత్మబలం, అహంకారం కన్నా భగవత్ సాధనే జీవితాన్ని పరిపూర్ణం చేస్తుంది. జై శ్రీరామ్. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.